మీరు అంటున్నారు పాయింట్. సరే సీరియస్‌గా బీజేపీ మీద చాలా చెప్పారు. భాగ్యలక్ష్మి టెంపుల్, దేవుడు, రాముడు బీజేపీ వాడుకుంటుందంటారు. మరి మీరు కూడా ఈ మధ్య కాలంలో అందరి దేవుళ్ళని గుర్తు చేసుకుంటున్నారు కదా! అక్కడ ఇక్కడికెళ్ళి ఓట్లు పెట్టొస్తున్నారు కదా! అవును. వాళ్ళు దేవుళ్ళని వాడుకుంటే తప్పు. మీరెళ్ళి ఓట్లు పెట్టొస్తే రైటా? నేను మంచి కోసం చెప్తున్నా, ప్రజల విశ్వాసం కోసం చెప్తున్నా. నేను విశ్వసించే దేవుడి మీద నా నిబద్ధతను, మనం ఏదన్నా వచ్చినప్పుడు మనం అమ్మ తోడు అంటాం. ఎందుకంటాము? మనం హయ్యెస్ట్గా నమ్మేది, విశ్వసించేది అమ్మ, దేవుడు. సో నేను అందుకోసమే స్పష్టంగా ఏ ప్రాంతానికి వెళ్తే అక్కడ ఉండే దేవుడిని, అక్కడ ఉండే రైతులకు గుర్తు చేసి ఆ దేవుడు సాక్షిగా 15 ఆగస్టు లోపల మీకు నిధులు వేస్తా అంటున్నా. కానీ దేవుడిని అడ్డం పెట్టుకొని మీ మధ్యలో పంచాయతీలు పెడతా, మీ మధ్యలో చిచ్చు పెడతా, లేకపోతే మీరు కత్తులతో పొడుచుకోండి అంటే దీంట్లో పాజిటివ్ అప్రోచ్, నెగటివ్ అప్రోచ్. వాళ్ళు నెగటివ్ అప్రోచ్ తీసుకొని పంచాయతీలు పెట్టడానికి, కత్తులతో పొడుచుకోవడానికి వాళ్ళు దేవుళ్ళని వాడుతారు. నేను ప్రజలను ప్రశాంతంగా ఉండడానికి, ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడానికి నేను దేవుడిని వాడుతున్నా. సో నేను అదే చెప్పిన, ఉపన్యాసాలలో కూడా చెప్పిన, దేవుడు గుడిలో ఉండాలి, భక్తి గుండెల్లో ఉండాలి. పోలింగ్ బూత్లో బిచ్చం ఎత్తుకొని దేవుడి పేరు మీద ఓట్లు అడగొద్దు, ఇది సమాజానికి మంచిది కాదు అని మొదటి పాయింట్ చెప్పిన. మీరు ఓట్లు పెట్టి మాత్రం ఓట్లు అడగొచ్చు. నేను ఓట్లు అడగట్లేదు, నేను చేస్తానే పని చెప్తున్నా. ఎందుకు? ఓట్ల కోసమే కదా చేస్తానని ఓట్లు పెడుతుంది. హరీష్ రావు నన్ను ఛాలెంజ్ చేసిండు, నువ్వు 15 ఆగస్టు లోపల రైతు రుణమాఫీ చెయ్యలేవు అన్నాడు. హరీష్ రావు ఒక్కసారి ఛాలెంజ్ చేశారు, మీరు ఊరూరు తిరిగి దాదాపు 10 దేవుళ్ళ మీద ఓట్లు వేసినట్టున్నారు. అంటే మరి ఇప్పుడు సవాలుకు మరి జవాబు ఇవ్వాలి కదా. ఈ తెలంగాణ మొత్తం రైతులకు చెప్పాలి కదా. నేను ఒక్క ఊర్లో రైతులకు చెప్తే సరిపోదు కదా. ఇవాళ బీజేపీ కేవలం ఓట్ల రాజకీయము, ఎన్నికలలో గెలవడం కోసం ఎంతకైనా బరితెగిస్తామనే విధానము మంచిది కాదు ఈ దేశానికి.